అది కూడా అది యూత్ కాంగ్రెస్ ఇంకేంది పెడుతున్నాను దుర్గన్న పెట్టాలి కదా అదే మంచిది ఏం ఎంగిలి కాదు మదన్న గారి నాయకత్వం, జీవనన్న గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. అఖిల్ రావు నేను కట్ చెప్తాను ఆయన లేకపోతే నేను కట్ చేసిన నవీన్ నవీన్ సుభాష్ రమేష్ రాజశేఖర్ ఈ పక్క నెక్స్ట్ మోతే పి గంగారు ఏమైంది మంచి పని చేసినావు ఇది ఇక్కడ నేను ఏమంటున్నా పైసలు పెట్టి చేయించుకున్నావు నేను చెప్పింది అర్థమైన ఆరోగ్యశ్రీ ఎక్కడ కవర్ ఉంటే అక్కడ చెప్పియాలి నిమ్సనే కాదు ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉన్నది ఆరోగ్యశ్రీ ఉన్నది నీకు ఆరోగ్యశ్రీ వైద్యం కాకుండా వేరే కాడికి పో పైసలు పెట్టు నీకు ఆరోగ్యశ్రీ అవకాశం ఉంటే ముందు ఆ ప్రయత్నం చేయి ఏది పట్టుకొచ్చి చెప్పింది సార్ ఓ సత్యవాణి మోనపల్లి సత్యవాణి నేను చెప్పింది బాగా ఏంటో నీకు అర్థమైందా నేను చెప్పినట్టు చేస్తావా జై హారిక పురాన్లా నెక్స్ట్ అంతర్గాం బి చిన్నరాజం గ్రామీణ మండలం జగించాలి బాబు రమేష్ బాబు మల్లేశ్వరి బీర్పూర్ శ్రీ వెంకట లక్ష్మి బీర్పూర్ నీ పేరేంటి నీ పేరేంటి శ్రీ వెంకట లక్ష్మి బీర్పూర్ బీర్పూర్ భర్త పేరు కొట్లాల కీర్తి సారంగాపూర్ ఎం లక్ష్మి గంగారావు పస్తం దుబ్బరాజు సారంగాపూర్ నెక్స్ట్ కొండపల్లి మీ నాన్న పేరు సుబ్బరాజు భర్త పేరు నీ పేరేంది శుభరాజు కాదయా కళ్ళపల్లి కదా ఐదు రమాదేవి కొండపల్లి రేచపల్లి బాలయ్య ఎస్ బాలయ్య
పి లింగయ్య రెడ్డిపల్లి పల్లి అసాది మౌర్య తండ్రి పేరు ఏ విజయ నరసింహులపల్లి ఏ అమృత నరసింహులపల్లి దగ్గర అమ్మాయి మాకు ఫోటో బిడ్డనా ఎన్న నర్సు అలీపూర్ విలాస్ ఎం విలాస్ కట్కాపూర్ మొహమ్మద్ జమాల్ కట్కాపూర్ లక్ష్మణ్ ఎన్ పెద్దనారాయణ ఒడ్డలింగాపూర్ నాన్న పేరు ఎందుకు జె రాజేశం రాజనగర్ జె రాజేశం రాజనగర్ ఎన్ బి కవిత కొత్తపేట్ ఎం లక్ష్మి తాట్లవాయి ఓ గంగమలు అయోధ్య టౌన్ హనుమాన్వాడ సాదా జగదల్ అర్బన్ టి రవీందర్ మొహమ్మద్ రహీముద్దీన్ ఎందుకు తెలియదు మాకు మేము వాళ్ళ బుద్ధివంతులు అనుకుంటాం మరి బుద్ధివంతులు మమ్మల్ని ఎందుకు చెప్తున్నా తెలుపుతుందా ఆ మధుజాషి గారి వాళ్ళ జన్మదినం అవ్వ వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండేది ఉందో అటు పార్టీ పరంగా పార్టీ బలోపేతం కృషి చేస్తూ ముఖ్యంగా ప్రజాసేవే పరమావధికి ఏదైతుందో వారి జీవిత కాలను వెచ్చించాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తామని చెప్పారు. అంతే మా బీర్పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు అఖిల్ రాబోయ్ 40 ఏళ్ళకి అంతే నేను రాజకీయంగా వచ్చినప్పుడు పుట్టినట్టు నాకు ఇప్పుడు 74 ఏళ్ళు అవ్వ. నాకు ఇప్పుడు 74 ఏళ్ళు అవ్వ అంటూ నేను 30 ఏళ్ళ పొలగానప్పుడు కథ మొదలు పెట్టిన. అప్పటి ఎందుకు ఇదే కథ చెప్తున్నా అంటే కథ చెప్తున్నా అంటే ఒకటి చెప్పడమే కాదు, మాటల రూపంగానే కాదు. ఇప్పుడు నేను మీకు ఏ వైద్య సదుపాయం చేస్తా అని చెప్పాను నేను. ఆ వైద్య సదుపాయం చేసేట ఒక బాధ్యత నాది. దానికి మా సోదరులకు అండగా నిలబడాలని చెప్పంట. అవసరం వస్తే బస్ గారు పెట్టుకుని కానీ కరిమేర దవాఖాన పట్టుకపోయి చేపించాలి. ఏదో విధంగా మన బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పంట. దయచేసి మళ్ళీ అంటే మాకు రేపటికెళ్ళి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు ఉన్నాయి కదా, ఒక 4-5 రోజులు వారం రోజులు కట్టబోయేది ఉంటుంది కాబట్టి ఈ వచ్చిన చెక్కులు ముందుగా మీకు ఇవ్వాలని చెప్పని భావంతో మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇవాళ మధు యాష్కి గారు మన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత నిర్వర్తించారు. 10 ఏళ్ల కింద మనకు బాధ్యత మధు యాష్కి గారు అని చెప్పని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పనిచేశారు. వారి జన్మదినం పుట్టిదినం. వారు బలహీన వర్గాలు మీద మేధావి వర్గం కింద వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో ప్రచార విభాగానికి అధ్యక్షుడు ఉన్నాడవ్వా. ఆయనకు నా లెక్కన అదృష్టం కలిసి వస్తలేదు. అయ్యో అన్నమాట, మొన్న నాకు అదృష్టం తప్పినట్టు ఆయనకు అదృష్టం తప్పి మరి అదేందో తెలియదు. ఇక మాకు మేము బాగా బుద్ధివంతులు అనుకుంటాం, మరి బుద్ధివంతులు మమ్మల్ని ఎందుకు చెప్తున్నో తెలుస్తలేదా. ఆ మధుజాషి గారి వాళ్ళ జన్మదినం అవ్వ. వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండేది ఉందో అటు పార్టీ పరంగా పార్టీ బలోపేతం కృషి చేస్తూ ముఖ్యంగా ప్రజాసేవే పరమావధికి ఏదైతుందో వారి జీవిత కాలను వెచ్చించాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తామని చెప్పారు. అంటే మా బీర్పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు అఖిల్ రాబోయ్ ఎడు నువ్వు మంచిగా మధుజాషికి పుట్టినావు నువ్వు. ఆయనకి ఎంత మంచి పేరు వచ్చింది, ఇప్పుడు ఎంత మంచి పేరు రావాలి. ఆయన మొన్న ఎన్నికల్లో ఆశలు పెద్ద పొందలేదు, కానీ ఆయనకుండే పేరు ఆయనకుండే గుర్తింపు ఆయనకున్నది. వాళ్ళు నీకు కూడా ఏదైతే ఉందో అట్లా మంచి పేరు తెచ్చుకోవాలి. నేను చెప్పిన సేవలు నువ్వు చేసి చూపెట్టినా నీకు పేరు అట్లా చెప్పంటారు. నీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ యొక్క బాధ్యత చెప్తూ దయచేసి మీరు కొత్త ఎన్నికైంది కాబట్టి ఏదైతుందో మీ మీద బాధ్యత, వాళ్ళ పార్టీ ఏదైతుందో విభాగం మీ మీద ఆధారపడి ఉన్నది. మీరు మంచి పని చేస్తే పార్టీకి పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది. మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తే మీకు పేరు వస్తుంది, ప్రభుత్వానికి పేరు వస్తుంది, పార్టీకి పేరు వస్తుంది. వాళ్ళ బాధ్యత నిర్వహణ లోపల కొంత అశ్రద్ధ చేస్తే, నిర్లిప్తత అయితే మీకు పేరు రాదు, ప్రభుత్వానికి పేరు రాదు, పార్టీకి పేరు రాదు. దయచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వనుగా నేను చెప్పంటున్నా. ఇలా రైతు బంధు అమలు చేయాలన్న ప్రభుత్వ పరంగా ఏదైతే వ్యవసాయం చేస్తున్న ఆర్థికంగా సహాయం చేయటం,
గత ప్రభుత్వం ఆలోచించింది, మంచి కారణం. అది మనం ఈసారి ఏదైతే రుణమాఫీతో ఏదైతే కొంత ఖరీఫ్లో అమలు చేయడం ఏదైతుందో చేయలేకపోయారు. ఇప్పుడు మీకు రద్దీలో ఏదైతుందో మీకు అది అమలు అవుతుందని చెప్పంటున్నాను నేను. రబ్బీలో రేపు సంక్రాంతి వేళ మీకు రబ్బీలో అది అమలు అవుతుందని చెప్పంటున్నాను నేను. కార్యక్రమం అమల్లో కొంత నిధుల కొరతతోని ఆశించిన మేరకు నిధులు సమకూర్చుకోలేక కొంత సమస్య ఉత్పన్నమైంది. ఎవరైనా కానీ ఏది ఇస్తుందో సంసారం ఎట్లుంటో మీరు అందరు సంసారాలు చేస్తున్నారమ్మా. మీకున్నటువంటి ఆర్థిక వెసులుబాటుతోని నువ్వు పిలాన్లకు సౌకర్యం ఏర్పాటు చేస్తావు. నీకు ఆర్థిక వెసులుబాటు లేకుండా పొలాలు ఏర్పాటు కొనిస్తావా? కోడుతో చెంప మీదకెళ్ళి నాకే దిక్కు ఎడికలు కొనియాలని చెప్పి అంటావా? మన ప్రభుత్వం వెసులుబాటు అంటున్నా. ఇవాళ ఈ నేను చెప్పినప్పుడు రైతు భరోసా ఉన్నది కదా, దాని 10,000 కోట్లు అప్పు తెస్తున్నారు. భూమి మన ప్రభుత్వం భూమి కూలవేడి తెస్తుంది అంటున్నా. మీరు అనుకుంటుండొచ్చు. ఇప్పుడు మాఫీ చేసిన 2 లక్షల రూపాయల వరకు కూడా 21,000 కోట్లు కూడా అప్పు చేసింది. ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు 60,000 కోట్లు అప్పు చేసి 60,000 కోట్లు అప్పు చేసి 6 తినడా 5 తినడా మనకి ఇచ్చింది కదండి. 60,000 కోట్లు అప్పు చేసి ఏం చేసినాడు? మనకి రుణమాఫీ చేసింది కదండి. 2 లక్షలు పైబడిన వాళ్ళకి మాఫీ చేయాలంటే ఇంకా 10,000 కోట్లు కావాలి. ఇవి 21,000 అయిందాని ఇంకా 10,000 కోట్లు కావాలి. అది సమకూర్చుకోవద్దా? ఇప్పుడు ముందే రైతు భరోసా ఇవ్వమంటావా, దాన్ని చేయమంటావా? మీరే చెప్పారు. రైతులు రైతు భరోసా అందరికి వచ్చేది, మొత్తం రైతులకు వచ్చేది. ముందు రైతు భరోసా చేద్దామని ఆలోచన చేస్తుంది. తదుపరి ఏదైతే 2 లక్షలు పైబడ్డ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తృప్తి చేయాలో అది కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వ విధానాలు ఏదైతుందో తల్లి, ఎవరైనా మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఎవరైనా ఏ రాజకీయ నాయకుడే కానీ ఏ పార్టీ అయినా కానీ అవ్వా చెడు చేద్దామని ఎవరు తలంచడు. దానికి మన సహకారం కావాలి. నాకు 40 ఏళ్ళు గడుతుందావా, 4 దశాబ్దాలు గడిచిందావా, 30 ఏళ్ళ పొలాన పడకెళ్ళి మొదలుపెట్ట కథనే. 30 ఏళ్ళ పొలానప్పుడు మొదలు మీరు పుట్టిందో లేదు, నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయిరా? ఆ పాలు కావుతే ఎంత అది ఉంటుండే అంటే టేస్ట్ చెప్తున్నా నేను. వెనుకటి కాలంలో పాల ఆ దాలి లేదు, ఈ ఉట్టి లేదు. ఈ ఉట్టి అంటే డబుల్ బెడ్రూమ్ కాడిపోతే ఉట్టి కనబడుతుంది. అదే అంటున్నా, గదేనే నీకు అదే ఉట్టి కనబడాలంటే డబుల్ బెడ్రూమ్ కాడిపోతే ఉట్టి కనబడుతుంది అవ్వ. కానీ ఇప్పుడు ఏదైతుందో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పొత్తుల రాజ్యం లేదు తల్లి. మీ సొంత ఇల్లు మీ సొంత స్థలం మీరు కట్టుకోండి, లేని వాళ్ళకు ముందు ఇచ్చుడు. నేను ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు దయచేసి మీది బాధ్యత అంటున్నాను. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మీది బాధ్యత అని చెప్పంట. ఏ గ్రామమే కానీ ఏ వాడగట్టే కానీ అందరికన్నా నిరుపేద వర్గం ఎవరుంటే వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పండి. నేను చెప్పేవని కాదు, నేను చెప్తే పక్షపాతం అవుతుంది. నేను చెప్తే పక్షపాతం, నాకు ఓటేసింది నాయుడు రేపేస్తాను మళ్ళీ మరి అని నేను ఆలోచించాను. స్వార్థం నాకుంటుంది, రాజకీయ నాయకులు స్వార్థం ఉంటుంది. అట్లా కాకుంటే ఏదైతుందో ఊళ్ళల్లో ఇప్పుడు నేను గమనిస్తే పాప ఆదివాసీలు గరీబోళ్ళు తడకలు గుడిసెలు ఉన్నది అంటున్నా. కొలవాయిలు ఏదైతుందో ఎక్కడ దిక్కులేక జంగల ఒక 10 గుడిసెలు ఎత్తున్నది అంటున్నాను. అది ఏ కాళ్ళు అట్లా అంటున్నాయి. ఈ ఖైరుగూడెం పోతే అన్ని గుడిసెలే, కళ్ళబెల్లి గుడిసెలే, జగన్నాథ్పూర్ గుడిసెలే. అటువంటి కాడ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాలి. గ్రామాలలో కూడా మనం కొంత నిష్పక్షపాతంగా ఉండాలి. మనంతో కొంత కంటైనా కానీ గ్రామంలో ఏదైతుందో కాంగ్రెస్ కార్యకర్తలు మంచి పని చేస్తారు అనుకునే విధంగా అందట్లా గరీబ్ కూడా వానే రాలి. వాళ్ళు యాప్ రూపొందించి అర్హతను గుర్తిస్తున్నారు. అర్హత అందరికి వస్తుంది. వాళ్ళ యాప్ అనేది అది చూడాలి, దాని కథ ఏందో. యాప్ లో ఏదైతుందో అర్హత అందరికి వస్తుంది. అందరికి ఇప్పుడు ఇచ్చిన సాధ్యం కాదు. మనం ఎవరికి ఇవ్వాలి? ఆ ఊళ్ళో ఏదైతున్నదో అందరికీ నిరుపేద వర్గం ఎవరున్నో వాళ్ళకి ఇవ్వాలని చెప్పంటారు. ఎవడు గుడిసెలు ఉంటుంది ఇక్కడ కాలో గట్టుకు ఏదైతుందో ఇక్కడ బింగిరి వాడక అట్లా కాలో గట్టు గుడిసెలు ఉంటున్నావా? అది ఎట్లా సంవత్సరం చేస్తుందో ఎక్కడ స్నానం చేస్తుందో ఏందో నీకు తెలియదు చెప్పంటారు. పాపం నిజంగా చెప్పంటున్నాను, అట్లా గుర్తించాలని చెప్పంటారు.
ఇలా ప్రభుత్వ ఆలోచన విధానం అది. అందువల్ల మీకు చెప్తున్నారు ఇవాళ ఈ సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ యాప్ అది రూపొందించి మన వెరిఫికేషన్ అవుతుంది ఇందులో. ఆ ఇల్లు ఎవరికి వస్తుందో, ఎవరికి పోతుందో, జీవనుడు చెప్పిన కొత్త, ఇంకెవరు చెప్పిన కొత్త చెప్పాను అనుకోకండి. కేవలం అర్హత పాదుగా అందట్ల గరీబోడు ఎవరు ఉంటాడో వానికే ఇల్లు. ఎవరైనా అందట్ల గరీబోనికి ఇల్లు రాక అంతకంటే కొద్దిగా ఉండడానికి వస్తుంది అనుకో, ఆయన వతకచ్చి గొడవ కూర్చుంటే పెడితే ఆయన పక్కన నేను ఉంటాను చెప్పండి. మీరు ఉంటే నువ్వు ఉంటాను పో ఉండిపో అని చెప్పి నన్ను నువ్వుకే రాయట.